ఆయన ఎంతటి దక్షత గల నాయకుడు, ఎంత సమర్థత గల నాయకుడు, నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఈ దేశ పౌరులందరికీ అందిస్తున్నాడు. రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అందిస్తున్నాడు. ఈ దేశ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనేటటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ దేశమే ప్రధానం, ఈ దేశం తప్ప నాకేది ముఖ్యం కాదు, పార్టీలు కానీ మిగతా ఏం తప్ప అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని, నిజమైనటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయనకు మనందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ భార్యల ముందు, తల్లుల ముందు కొడుకుల్ని, భార్యల ముందు భర్తల్ని బట్టలు విప్పి వీడు ఏ జాతి అనేటటువంటి నిర్ధారించుకొని వాడిని కాల్చి చంపినటువంటి సంఘటన, మన దేశం యొక్క ఆడపిల్లల్ని చలుకన చేసినటువంటి వాళ్లకు ప్రపంచ దేశాలందరూ కూడా 24 గంటల్లో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశ ఆడపిల్లల శక్తిని, ఈ దేశ సైనిక శక్తిని, ఈ దేశం యొక్క పౌరుల యొక్క ఆకాంక్షని ప్రపంచ దేశాలకు 24 గంటల్లో ఈ దేశం యొక్క సత్తాను చాటినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం కులాలు, మతాలు, పార్టీలు పక్కన పెట్టి ఈ దేశ ప్రభుత్వాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలకు మనందరం కూడా బాసటగా నిలవాలి, మనందరం కూడా మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఆలోచిస్తా ఉంది. మనందరం కూడా ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనమంతా భారతీయులం, ఈ దేశం కోసం పాటుపడదామనేటటువంటి విషయాన్ని, అలాంటి స్పృహను కల్పించి మాకు మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే ఉద్దేశం చేత ఇవాళ మనమంతా సమానమే, మనమంతా ఒకటే భారతీయులమే, మనమంతా ఒక కుటుంబ సభ్యులమైనటువంటి భావన చేత ఇవాళ యొక్క ర్యాలీని, ఇవాళ నమో యువ రన్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున అన్ని కుల సంఘాల నాయకులకు, అన్ని వ్యాపార సంస్థ నాయకులకు, మిగతా పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.